పచ్చని కొండలు మరియు బంగారు పొలాల మధ్య ఉన్న ప్రశాంతమైన గ్రామంలో రుద్ర అనే యువకుడు నివసించేవాడు. అతని ప్రాణ స్నేహితుడు ఒక వ్యక్తి కాదు, అది గంగా అనే సున్నితమైన, ఉల్లాసభరితమైన దూడ. ప్రతి ఉదయం రుద్ర తాజా గడ్డితో బయటకు పరుగెత్తుకుంటూ గంగను పిలుస్తూ ఉండేవాడు. గంగ ఆనందంగా అతని వద్దకు పరిగెత్తేది, మరియు వారు కలిసి చెట్ల కింద ఆడుకుంటూ నదిలో నీరు చిమ్మేవారు. కాని ఒక సంవత్సరం వర్షాలు కురవలేదు. ఆకాశం బూడిద రంగులోకి మారిపోయింది. నదులు ఎండిపోయాయి, పొలాలు బీటలు వారాయి, నీటి కొరత ఏర్పడింది. గంగ ఆరోగ్యం రోజురోజుకు బలహీనపడుతోంది. అతను ఆమెతో, బాధపడకు గంగా, నేను నీకు నీళ్లు వెతుక్కోనిస్తాను అని చెప్పి ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు. కొన్ని గంటల తర్వాత, అలసిపోయి, దాహం వేస్తూ ఉండగా, రుద్రకు మెల్లని జలధార వినబడింది. కొన్ని పాచిరాళ్ల వెనుక, అతనికి ఒక చిన్న నీటి బుగ్గ కనిపించింది. అతను ఆనందంతో ఏడ్చి, తన కుండను గంగ కోసం నింపుకున్నాడు. రోజురోజుకూ రుద్ర గంగకు నీళ్లు తెచ్చి ఇచ్చేవాడు. నెమ్మదిగా, అది తన కాళ్ల మీద నిలబడింది, ఎప్పటికన్నా బలంగా తయారైంది. వారి బంధం మాటల కంటే లోతుగా పెరిగింది. అతను నీళ్లు మోసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన గ్రామస్థులు అతనిని అనుసరించారు. సమిష్టి కృషితో, వారు నీటి బుగ్గ నుండి పొలాలకు ఒక కాలువను నిర్మించారు. గ్రామంలో జీవితాలు మళ్లీ చిగురించావి. చాలా సంవత్సరాల తరువాత, ఒక దూడ కోసం ఎందుకు అంత కష్టపడ్డావని అడిగినప్పుడు రుద్ర నవ్వాడు. నాకు ఎవరూ లేనప్పుడు అదే నా స్నేహితురాలు. నేను దానిని నిరాశపరచలేకపోయాను. వారి కథ ఒక పురాణగాథగా మారింది.